single day I'm gonna make something great. That's my way. Every single day I'm gonna make something great. That's my way. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు మీతో ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. చాలా మంచి రెసిపీస్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను, ఓకేనా? ఫస్ట్ అయితే ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నారు మా హస్బెండ్. నేనైతే రెగ్యులర్గా దొండకాయ కర్రీని ఎక్కువ చేస్తాను, బట్ మా వారు వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తా అనేసి చేశారు. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసి, ఓకేనా? దానికోసం అయితే ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేశారు, అలాగే ఆనియన్స్ వేశారు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాం కదా, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి, అలాగే పల్లీలండి. ఫ్రై కాబట్టి మనం పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలైతే వాటి కోసమైనా ఇష్టంగా తింటారన్నమాట. అండ్ ఇవన్నీ బాగా వేగనివ్వాలి. అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసేస్తున్నారు. మేమైతే బెండకాయ ఫ్రైలో కూడా ఇలా ఎక్కువనే ఇస్తాము, చాలా బాగుంటాయి అనేసి. అండ్ శనగపప్పు వేయట్లేదు, ఎందుకంటే అది కొద్దిగానే ఉందన్నమాట. సో మళ్ళీ అవసరం వస్తుందని దాన్ని ఆపేస్తాము. సో శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేసారు. అండ్ చాలామంది ఈ దొండకాయ కర్రీ వచ్చేసి తినడానికి అస్సలు ఇష్టపడారండి, పిల్లలు కూడా తినరు. బట్ ఈ విధంగా చేసి చూడండి, కంపల్సరీ చాలా టేస్టీగా ఉందన్నమాట. తప్పకుండా తింటారు ప్రతి ఒక్కరు. అండ్ ఫైనల్గా చూసారు కదా, ఈ దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేస్తే బాగుంటాయండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. ఫ్రై కాబట్టి సన్నగా కట్ చేస్తేనే బెటరు, తొందరగా మగ్గుతాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి. ఓకే, ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అండ్ కొద్దిగా ఇలా మాడినట్లు అవుతుంది, బట్ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనం ఈ ఫ్రైస్లోకి ఎప్పుడన్నా కొద్దిగా మాడితేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అదే విధంగా ఇది కూడా అలా అయిపోయింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఓకే, ఇవి కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుందండి, దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా ఆ రోజు చూస్తూ ఉంటారన్నమాట, ఓకేనా? అండ్ ఫైనల్గా వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా. ఓకే, అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే మనకు చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఈ ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడుకుతాయి. మనం మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉంటాం కదా స్టార్టింగ్లో, సో ఆ విధంగా ఉడికిపోతాయి అన్నమాట. వాటర్ అయితే అస్సలు అవసరం లేదు. సో ఫ్రై కాబట్టి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అదుర్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రైకి ఈ చారు ఉంటే ఆహా సూపర్ అని కంపల్సరీ అంటారండి మీరైతే. సో ఆ చారు వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను స్పెషల్గా సమ్మర్ స్పెషల్ చారు అన్నమాట, రసం.
మ్యాంగో తోటి రసం చేశాను. అది కూడా మనం రెగ్యులర్గా అయితే ఉడకపెట్టుకొని చేస్తాము. బట్ ఈరోజు నేనేం చేశానో మీరే చూసేయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ మ్యాంగో రసం. ఓకేనా? దానికోసం అయితే ఫస్ట్ ఇలా కడుక్కున్న మ్యాంగోని ఇలా కాల్చుకోవాలండి. స్టవ్ పై పెట్టేసి పుల్లటి మ్యాంగోస్ తీసుకోవాలి. ఇది ఇప్పుడే తెంపేసాము, మా చెట్టుది అన్నమాట, ఫ్రెష్ ఇది మ్యాంగో. అండ్ దీన్ని తిప్పుకుంటూ మొత్తం బ్లాక్గా అయ్యే విధంగా కాల్చుకోవాలి. ఒకవేళ మీకు ఇంకాస్త ఓపిక ఎక్కువ ఉందనుకుంటే ఈ మ్యాంగోని పొయ్యి మీద పెట్టి కాల్చుతారు కదా పొయ్యిలో, సో ఆ విధంగా కాల్చినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ చాట్ టేస్ట్ అయితే. సో ఎంతైనా ఈ స్టవ్ మీద పెట్టి కాల్చిన దానికి అలాగే పొయ్యిలో పెట్టి కాల్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఎలా వీలైతే అలా చేసుకోండి. బట్ దీని మీద కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కాల్చిన మ్యాంగోతో రసము అస్సలు మరవలేరండి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రుచులన్నీ కనిపెట్టింది ఎవరబ్బా అనేసి అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి సమ్మరు, అలాగే కంపల్సరీ మ్యాంగోస్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు 100% నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఇదే విధంగా మ్యాంగోతో, ఉడకపెట్టిన మ్యాంగోతో కూడా రసం చూపించాను. అది కూడా చాలా బాగుంటుంది. అంతకంటే టేస్టీగా ఈ కాల్చిన మ్యాంగోతో ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మొత్తం బ్లాక్ అయిపోవాలన్నమాట చుట్టూ వచ్చేసి ఈ మ్యాంగోకి. ఓకే, చూసారు కదా, ఇది పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత వాటర్తో ఒకసారి కడుక్కోవాలండి. మనకు చల్లారిన తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది, చూపిస్తాను. అలాగే ఇప్పుడు అది చల్లారేలోపు ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి అండి, ఇవి కూడా ఇలాగే కాల్చుకోవాలి. సో ఈ రెండు ఇలా కాల్చుకొని మనం చారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఓకే, ఇవి కూడా కాలిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మ్యాంగో చూసేద్దాము. చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు పొట్టు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాలా బాగా వస్తుంది. తీసేటప్పుడు అయితే నాకు ఇంకా 2-3 తీస్తే బాగుండు అనిపించింది నాకైతే. సో అంత ఈజీగా వచ్చేసింది అన్నమాట. పైన పొట్టు అంతా గట్టిగా భలేగా అయిపోయింది. లోపల మాత్రము చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో మనకి గుజ్జు అనేది. అండ్ కొద్దిగా పొగలు కూడా ఇంకా వస్తుంది, కాలుతుంది, బట్ తీసేస్తున్నాను. సో ఈ విధంగా కాలితేనే మనకి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది చారుకి. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిసకాలన్నమాట చేతితోటి. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ గుజ్జు వచ్చేసి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చేతితోటి మెదుపుకోవాలి. గుజ్జంతా పోయి మనకు పిక్ అనేది మిగులుతుంది, దాన్ని పడేయచ్చు. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఒకసారి చేతితో మెదుపుకోవాలండి. అండ్ ఇది చాలా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి పచ్చి పులుసు ఏ విధంగా పలుచగా ఉంటుందో ఆ విధంగా వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పులుపుని బట్టి. అదేవిధంగా ఈ పచ్చిమిర్చి కూడా కాల్చుకున్నాం కదా, వాటిని ఒకసారి కడుక్కున్న తర్వాత ఇందులో పెట్టేసి వీటిని కూడా మొత్తం మెదుపుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలా కాల్చిన వాటితో చేస్తే మనం చారులో మొత్తం వాటి టేస్ట్ అనేది కలిసే విధంగా ఇలా చేత్తో పిసకాలండి. ఓకే, ఇలా అంతా కలిసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఇలా పొడుగుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ ఆనియన్స్ రసం కూడా వాటికి కలిసే విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి.
అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది తాలింపు. దానికోసం అయితే ఇలా ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, ఇంకా కరివేపాకు ఇవి వేసుకొని ఈ తాలింపుని ఈ చారులో కలుపుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఈ తాలింపు ఈ చారులో కలిపేసుకున్నామంటే టేస్టీకరమైన మ్యాంగో చారు రెడీ అయిపోతుంది. అది కూడా కాల్చిన మ్యాంగోతో సూపర్ అండి, అదుర్స్ అన్నమాట. సో ఇది ఏ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. ఫ్రైస్లోకి, కర్రీస్లోకి ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓన్లీ చారు వేసుకొని వైట్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మీరైతే తిన్న తర్వాత ఇలాంటివి మళ్ళీ మళ్ళీ తినాలి అని అంతగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదన్నమాట ఈ చారు ఈరోజు వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మళ్ళీ కొన్ని సపోటాలు తెంపాము. ఈసారి అయితే చాలా బాగా తినేసాము. అండ్ మేమే కాదు అందరికీ షేర్ చేసామన్నమాట. అండ్ తెంపినప్పుడల్లా ఇవన్నీ మేమే కాదండి, ఇలా తెంపినప్పుడల్లా ఇవ్వని వాళ్ళకి మళ్ళీ ఇస్తూ చాలామందికి కవర్ చేసేసామన్నమాట. అందరికీ కొన్ని కొన్ని పనిచేసాము. అండ్ కొన్ని మేము కూడా తినేసాము. బట్ ఈసారి ఇలా ఒక 3-4 టైమ్స్ తెంపేసాము చెట్టుకి, మళ్ళీ తెంపాలి. సో ఇన్ని ఇయర్స్ కంటే ఈసారి చాలా బాగా తినేసామని అయితే చెప్పుకోవచ్చు సపోటాస్ వచ్చేసి. దానికోసం ఫస్ట్ నేనైతే చూసారు కదా, తెంపిన తర్వాత ఇలా బకెట్లో వాటర్లో వేసేసి నానబెట్టిన తర్వాత వాటిపైన కొద్దిగా పొట్టు ఉంటుందండి. సో ఇలా నానబెట్టి ఇలా రఫ్ చేసినట్లయితే పోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది పైన వచ్చేసి. నేనైనా మా హస్బెండ్ అయినా ఇలాగే చేస్తాము సపోటాలు తెంపిన తర్వాత. అండ్ ఇవి ఆరబెట్టిన తర్వాత కుండలో వేసేసి మక్క పెడతామన్నమాట. సో అందరికి ఇవ్వడం కూడా ఇదే విధంగా చేసిన తర్వాతనే ఇస్తున్నాము. సో అదే చేస్తున్నాను నేను వచ్చేసి అయితే. చూసారు కదా, వాటర్ వచ్చేసి ఎలా అయిపోయాయో. అవి తెంపగానే మనకు పాలులాగా వస్తుంది కదా, ఆ పాలు అలాగే పైన పొట్టు అంతా చూసారు కదా ఇలా పోతుంది. మనకి ఫ్రెష్గా ఉంటాయి ఈ సపోటాలు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఆరిన తర్వాత ఇలాంటి కుండలు ఉంటే అందులో వేసేసి మూత టైట్గా పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఒక 1 day 2 daysలోనే మక్కుతాయి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు ఏడవకండి, మేము ఒక్కరమే తినేస్తున్నాం అనేసి. సో అందరికీ షేర్ చేస్తున్నామండి. అందరికి ఇచ్చిన తర్వాతనే మిగిలినవి మేము తినేస్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తున్నాను, మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్స్కి తను కూడా పనిచేస్తున్నారు. సో ఇలా తెంపినప్పుడల్లా ఒకసారి కొందరికి అనేసి మొత్తం కవర్ చేసేస్తున్నాము. అండ్ ఈసారి ఎందుకు ఇన్ని వచ్చాయంటే, మా హస్బెండ్ అయితే ఈ లాక్డౌన్ టైంలో డైలీ అంటే మాకు డే బై డే వాటర్ వస్తాయన్నమాట. సో వాటర్ వచ్చినప్పుడు కంపల్సరీ సపోటా చెట్టుకైతే ఒక 1/2 hour వరకు పడుతూనే ఉన్నాడు నీళ్ళు వచ్చేసి. సో తనైతే అదే అంటారు తెంపినప్పుడల్లా, నేను వాటర్ పడుతున్నాను కాబట్టే ఇన్ని వచ్చాయి సపోటాస్, లేదంటే రాకపోవు, నువ్వేం ఎక్కువ పట్టవు అనేసి నన్ను అంటూ ఉంటారు. కావచ్చేమో, నిజంగా ఇప్పుడు ఒక 1 month బ్యాక్ నుండి తనే పడుతున్నారు రెగ్యులర్గా, అందుకే ఇన్ని వస్తున్నాయి అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసి హర్షిత్ బిట్టు తయారు చేశారు. ఏంటంటే వీళ్ళ టీచర్స్ వచ్చేసి పిల్లలకి ఇలా రోజు ఒకటి తయారు చేయమనేసి టాస్క్ లాగా ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి డే మొత్తం ఆడుకుంటూ ఉంటారు కదా. సో ఇలా ఇవ్వడం వల్ల ఒక 1 hour అయినా ఇలా స్పెండ్ చేస్తారు కదా బుక్స్ దగ్గర కూర్చొని. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో వీళ్ళ టీచర్స్ ఇలా ఇస్తుంటే పిల్లలు ఇలా కొద్దిసేపు డ్రాయింగ్ అనేసి యాక్టివిటీస్ ఇవి చేస్తూ ఉన్నారు, చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి చూసారు కదా మాస్కులు అండి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కాబట్టి ఇవి కూడా తయారు చేశారు. ఇవి వచ్చేసి గోధుమ పిండితో చేశారండి.
అండ్ ఈరోజు వచ్చేసి డ్యాన్స్ టాస్క్ అనమాట. 1 minute డ్యాన్స్ పంపించమని చెప్పారు టీచర్స్. సో అదేవిధంగా వీటితోటి చేపించాను. ఇది మీరు చూసినట్లయితే కంపల్సరీ ఈ సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాడు మధ్యలో ఒక స్టెప్స్ వేస్తాడు, ఫేమస్ స్టెప్ అనమాట. ఈ సాంగ్ ఏంటనేసి తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి, ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ చిన్న వీడియో ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.